దేవుని వాక్యము సెలవిచ్చినట్లు నిలిచిన ఏ ఒక్కరు మౌనముగా ఉండకుండా స్వరమెత్తి యేసయ్యా మీకు స్తోత్రం అని చెబుదాం. మహోన్నతుడా మీకు స్తోత్రం అని చెబుదాం. సర్వోన్నతుడా స్తోత్రం అని చెబుదాం. రాజులకు రాజు అయిన దేవా మీకే స్తోత్రం అని చెబుదాం. ప్రభువులకు ప్రభు అయిన దేవా మీకే స్తోత్రం అని చెబుదాం. అలనాడు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆశీనుడైన దేవుడు ఈ పగటి వేళ మనల్ని స్తుతిస్తూ ఉండగా మన స్తుతుల మీద ఆయన ఆశీనుడైన దేవుడు. అందరము నోరు తెరిచి అందరం హల్లెలూయా చెబుదాము. హల్లెలూయా 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 అని చెబుదాము. కృంగిన ప్రతి వ్యక్తిని లేవనెత్తే దేవుడు ఈ సమయంలో మన ఎదుట నిలిచి ఉన్నాడు. దావీదు చెబుతున్నాడు, నా ప్రభువుని నా ఎదుట నేను చూస్తూ ఉన్నానంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న నీవు, స్తుతిస్తున్న నీవు, నీ శ్రమలో నుండి, నీ కష్టములో నుండి, నీ బాధలో నుండి, నీ కన్నీటిలో నుండి ఆయన సహాయం చేసే దేవుడని ఆయన తగ్గుచున్నాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం హల్లెలూయా చెబుదాం ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా 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 స్తుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొడుతూ నామమును స్తోత్రగానం చేద్దాం. ఎనకో కోట కొనడానికి కేవలం వాళ్ళు దేవుని స్తుతించారు, దేవుని ఘనపరిచారు, ఆయన నామాన్ని మహిమపరిచారు. ఘనపరమంటూ ఎనకో కోట కొనలు భ్రమయ్యాయి, ఎనకో కోట కొనలు భ్రమయ్యాయి. ఎనకో ప్రాంతమంతటిని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనపరుచుకున్నారు. ఈ భూలోకములో ఏది నీకు కావాలని కోరుకుంటున్నావు? ఈ భూలోకములో ఏది నీవు కావాలని కోరుకుంటున్నావు? దేనిలో జయము కలగాలని ఆశపడుతూ ఉన్నావు? బలహీనత నుంచి బలము పొందాలి. అపరాధ సంతానం, అపరాధ సంతానం, జయించాలి. నీకు ఇష్టపడుతుంటే అన్ని విషయాల్లో విజయం చేయాలి. అన్ని విషయాల్లో విజయం చేయము. అన్ని విషయాల్లో విజయం నమ్ము. అన్ని విషయాల్లో విజయం దేవుడు సాయం చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీ సన్నిధిలో ఫలము నొందిన వారెవ్వరైనా అందరూ మాట చెబుదాం. సర్వోన్నతుడా నీ సన్నిధిలో ఫలము నొందిన వారెవ్వరైనా అలసిపోలేదన్నాడు, 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 అలసిపోలేదన్నాడు. ఏ మహిమ
స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే సదా ఆరాధన నీవే సదా
స్తుతి ఆరాధన రెండు చేతులు స్తుతి స్తుతి ఆరాధన. మెల్లైన స్వరముతో దేవుని యొక్క మాటను వినడానికి సంపూర్ణముగా మన హృదయాలు సమర్పించుకుందాం. తన వాక్యము చేత మనల్ని బలపరిచే దేవుని దక్షిణ హస్తము మన మీద చాపబడి ఉంది. ఆయన తన హస్తాన్ని చాపిన దేవుడని ఆత్మ నేత్రాల చేత ఆయన హస్తమును చూచినప్పుడు ఉన్నతమైన ఆశీర్వాదం కలుగుతుంది, ఉన్నతమైన దీవెన కలుగుతుంది. ఉన్నతమైనటువంటి ఎవరు వర్ణింప శక్తిము Jesus, hallelujah, 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 hallelujah. జీవానికి కలుగని యేసయ్యా మీకు స్తోత్రం. కొన్ని దినాలు Praise the Lord, 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 ప్రార్థన praise the Lord. ఈ దినమందు స్తోత్రం, ఈ ఆరాధన జరిగించుటకు స్తోత్రమయ్యా. దాసులలో పడుతూ ఉండగా ఆత్మ చేత నింపండి ప్రభువా. పేతురు వాక్య పరిచర్య చేసినప్పుడు వాక్యమును విన్న ప్రజలు ఏమి చేయాలి అని అడిగినట్లుగా ఆధ్యాత్మికము మరికొంత లోతులోనికి వెళ్ళడానికి ఏ వాక్యములైతే అవసరమో బిడ్డలకు పరలోకమును విడుదల చేయండి. జీసస్ నిత్య రాజ్యానికి కావలసిన ఆత్మీయమైనటువంటి తలంతులన్నయు అభిషేకములన్నయు అనుభవములన్నయు వాక్యము ద్వారా నడిపించి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్. చప్పట్లు కొడుతూ యేసుని స్తుతిస్తూ Praise the Lord, hallelujah, 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 hallelujah. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా. యేసయ్యానికే వందనాలు, యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా, స్తోత్రాలు రాజా, స్తోత్రాలు. పరిశుద్ధుడా స్తోత్రం, నాయనానికి స్తోత్రాలు. పరిశుద్ధుడా వందనాలు, వందనాలు. మీరు మా మధ్యలో ఉండినందులకే నీకు స్తోత్రం. మా ఆరాధన విరంగీకరిస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రములు, స్తోత్రములు. మా ఆత్మీయ దప్పికను, మా ఆత్మీయ ఆకలిని ఈ మధ్యాహ్నం మీరు తీర్చండి ప్రభా. మాలో ఉన్న లోటులు మీరు మాట్లాడండి అయ్యా. మమ్మల్ని సరిచేయగలిగిన నీ వాక్యంతో మాతో మాట్లాడండి అయ్యా. మమ్మలను సరిదిద్దగలిగిన నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మీరే మాట్లాడండి ప్రభువా, నాతో మాట్లాడండి నాయనా.
యేసయ్యా 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 మా అందరితో మాట్లాడండి నాయనా. యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా. కనికరించండి యేసయ్యా. ఈ మధ్యాహ్నం మాతోనండి నాయనా. మీ సన్నిధి రాని ఎడల మేము ఎక్కడికి పోగలము నాయనా. నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని పంపించుందని అడిగిన బ్రహ్మ మోషే. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మాతో మాట్లాడండి నాయన. మాతో మాట్లాడండి నాయన. మాతో మాట్లాడండి నాయన. మా అందరితో మాట్లాడండి ప్రభు. మా లోటును మాతో మాట్లాడండి నాయన. మమ్మల్ని సరిదిద్దండి నాయన. సరిదిద్దండి నాయన. సరిదిద్దండి నాయన. సరిదిద్దండి నాయన. సరిదిద్దండి ప్రభు. సరిదిద్దండి నాయన. సరిదిద్దండి ప్రభు. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. బాధలో ఉన్నాను మాట్లాడవా. అవునయ్యా. బలహీనమయ్యాను మాట్లాడవా. అందరూ రెండు చేతులు పైకి. బాధలో ఉన్నాను మాట్లాడవా. బలహీనమయ్యాను బలహీనమయ్యాను మాట్లాడవా. మన చూద్దామా. బాధలో ఉన్నాను హృదయపూర్వకంగా అయ్యా బలహీనమైపోయానయ్యా. బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడి యేసయ్యా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా. మాట్లాడే నాతో మాట్లాడి యేసయ్యా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా. మాట్లాడే దేవుడా. దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా. మాట్లాడే దేవుడా. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు ప్రభువా. ఒక్కసారి అందరూ స్వరాలు చెప్తాం. నాతో అందరూ చెప్పాలి. నాతో మాట్లాడి ఒక్కసారి. నాతో మాట్లాడి ప్రభా. ఇంకొకసారి నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. అవునయ్యా. బాధలో ఉన్నాను బలహీనమైపోయానయ్యా. ఉపవాసం చేశానయ్యా. నీ కొరకు వేచి ఉన్నానయ్యా. బాధలో నీవు మాట్లాడతావని, నీవు నన్ను సరిదిద్దుతావని, నీవు నా లోటులను కనుక్కున్నావని, నీవు నా లోటులను తీరుస్తావని, నా ఆత్మీయ పరిస్థితులను ప్రభా నీ దగ్గర పరీక్ష చేసుకోవడానికి వచ్చానయ్యా. అందుకే నాతో మాట్లాడయ్యా. మాట్లాడే నాతో మాట్లాడు 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 నాతో మాట్లాడు. హృదయపూర్వకంగా మనస్సుతో చెప్తాం. పై పెదవులతో చెప్పే మాట దేవునికి అవసరం లేదు. మాట్లాడు. మనస్సుతో చెప్తామా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా. నాతో మాట్లాడు.
మాట్లాడు యేసయ్యా మాట్లాడు నాతో మాట్లాడు యేసయ్యా మాట్లాడు యేసయ్యా మాట్లాడు యేసయ్యా యేసయ్యా మాట్లాడు గట్టిగా యేసయ్యా స్వరవద్దు అందరూ మాట్లాడు యేసయ్యా మాట్లాడు యేసయ్యా మాట్లాడు నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి నాతో మాట్లాడు చివరిసారిగా హృదయపూర్వకంగా చూద్దాం నాతో హృదయపూర్వకంగా మనస్సులో నుంచి రావాలన్నమాట నాతో ప్లీజ్ మాతో మాట్లాడగలిగా నాతో మాట్లాడు మాతో మాట్లాడు మా అందరితో మాట్లాడు నాతో మాట్లాడు మాతో ప్రభా మాతో మాట్లాడు మా అందరితో మాట్లాడవా ప్రార్థన చేసుకుందాం. వీళ్ళు ప్రేమరాజు గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. జరగబోతున్న వాక్య పరిచర్య కొరకు దేవుడు మనందరితో ప్రభువు సూటిగా మాట్లాడినట్లుగా ఈరోజు పగలు, ఈరోజు రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి ముగింపు కూడిక అనులైన దేవుని సేవకులు మన మధ్యలోనికి వస్తున్నారు. ఎంతో మంది సేవకులు మనల్ని దీవించి వెళ్తున్నారు. మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదం, మునుపటి కంటే గొప్ప పేరు ప్రభువు Jesus. అత్యంత కృపా కనికరము కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన, ఈ మోపుదేవి కాలని మీరు ప్రేమించి నీ ఆశీర్వాదపు జల్లులు ఈ మందిరములో ఉన్న బిడ్డల మీదకి కుమ్మరించిన ఉద్దేశము కలిగిన దేవుడు. ఇదిగో నాయన, నీ బిడ్డలు ప్రయాసపడుతూ వచ్చినటువంటి ప్రార్థనలను బట్టి ప్రారంభించబడిన మొదటి దినము నుండి ముగించబడబోతున్న రేపటి దినము వరకు బిడ్డలు నీకు మొరపెట్టిన ప్రతి విన్నపము, చేసిన ప్రతి ప్రార్థన నీవు అంగీకరించుదువు గాక. నీ కృప చొప్పున బిడ్డలకు దీవెన దయచేయమని, నీ ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా ఆకాశపు వాక్యలు విప్పి
అద్భుతమైన ఆశీర్వాదాల దీవెనలతో నీ బిడ్డలు నింపబడి ప్రభువా Praise the Lord. రాబోయే దినాలలో సంఘ పరిచర్యలను కుటుంబ జీవిత విధానములో ప్రభువా నీ బిడ్డల గొప్ప సాక్షులుగా ఉందరుగాక. Amen. నీ కృపతో బిడ్డలను నింపండి నాయన. Amen. కన్నీరుతో వచ్చిన వారి కన్నీరు తొడవబడును గాక. Amen. దుఃఖముతో ఉన్న వారి దుఃఖము తొడవబడును గాక. Amen. వ్యాధులతో ఉన్న వారి వ్యాధులు తొలగించబడును గాక. Amen. గొప్ప విడుదల కలుగును గాక. ఈ నామానికి మహిమ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఈ నామమునకు సమస్త మహిమ కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్నపు వేళలో Praise the Lord. పాడిన పాటలు చేసిన ఆరాధన Praise the Lord. నీ దృష్టికి అంగీకారముగా మార్చుకున్నందుకు నీకు వందనాలు. ఈరోజు పగలు, ఈరోజు రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి ఏ దైవజనులైతే ఈ పులిపీఠం మీద నిలబడుతున్నారో, నీ బిడ్డల ఎదుట నిలబడి మాట్లాడుతున్నారో, వారి ముఖాంతరములో నుండి నీ బిడ్డలతో మాట్లాడయ్యా. మార్పు చెందవలసిన పరిస్థితులను మార్చండి. సరిదిద్దుకోవలసిన పరిస్థితులను సరిదిద్దుకునే కృపనివ్వండి. దేవా, దీవించబడవలసినటువంటి ఆశీర్వాదాలతో ఈ బిడ్డలందరినీ కూడా నింపయ్యా. ఎవరికి ఏది అవసరమో అయ్యా, మేమైతే ముఖ రూపాన్ని చూస్తాము, కానీ నువ్వు హృదయాంతరంగమును పరిశీలిస్తున్న దేవుడు. ఎడుగుర్చున్న హృదయాలు నీకు తేటగా కనబడుతున్నాయ్యా. ఎవరి మనస్సు మరుగై నీకు లేదు ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయముతో మీరు మాట్లాడి ధైర్యపరచండి, బలపరచండి, నిబ్బలపరచి నీ మాటల చేత ప్రోత్సహించమని నిలబడుతున్న నీ దాసుల మీద ఏడంతల ఆత్మాభిషేకము నింపబడును గాక. Amen. ఈ కార్యాన్ని జరిగించి ఈ వాక్యము వినించు ఉండగా హృదయాలు తెరవబడుతూ మార్పు, ఆశీర్వాదము బిడ్డల జీవితాలలో కలుగును గాక. ఈ కృపతో నింపమని ఈ ప్రార్థన విన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు దేవునికి ఒకసారి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కూర్చుంటాం. దయచేసి అందరూ కూడా కూర్చుంటాం. ప్రైజ్ ద లార్డ్. మహాగణుడు మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన శక్తి కలిగిన నామానికి మహిమ కలిగిన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. ఈ మధ్యాహ్న వేళలో ఎంతమంది సేవకులను మనం కలిగి ఉండడం మన ఎంతైనా ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేము ఇక్కడికి వచ్చిన ఉద్దేశం వేరు, సంకల్పం వేరు, కానీ దేవుడు ఈ విధంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి సేవకులందరినీ తీసుకొచ్చారు. స్తోత్ర. హల్లెలూయా. అందరా ఇక్కడ మేమందరం కూడి ఉండడానికి కారణం సన్ ఇండియా మినిస్ట్రీస్ సిమ్ అన్నట్టుబడినటువంటి ఒక పరిచర్యలో భాగంగా అవనగడ్డలో దైవజనులకు కొంతమందికి ప్రతి నెల వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు, పరిచర్యల అభివృద్ధి కొరకు ప్రతి నెల ఒక క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దైవజనులు వ్యాక్స్ గారు, రెవరెండ్ వ్యాక్స్ గారు ఆ క్లాసుని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. గాస్పెల్ పరిచర్యలో చక్కని నాయకత్వాన్ని కలిగినటువంటి దేవుని సేవకులు ఎబినేజర్ శామ్యూయల్ గారు, బిషప్ ఎబినేజర్ శామ్యూయల్ గారి దర్శనాన్ని బట్టి ఏర్పడినటువంటి ఈ సన్ ఇండియా మినిస్ట్రీస్ సేవకులకు సేవ చేయాలి, వారిని ఆత్మీయంగా పురికొల్పాలి అన్న వారి దర్శనంలో భాగంగా ఈ ప్రాంతంలో సేవ జరుగుతూ ఉంది. దానిలో ఈరోజు క్లాస్ అనేవాళ్ళం, కానీ ఈరోజు మనందరినీ సేవకులు ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మధ్యాహ్న వేళలో నాయకులు, ఈ ప్రాంత నాయకులైనటువంటి పాస్టర్ వ్యాక్స్ గారిని ప్రభు పేరట